SarathPappu the Wanderer. Hey buddies, welcome back to our channel. Hope you all are doing good. So నేను నా కార్కి యాక్చువల్లీ బయట యాక్సెసరీ షాప్కి వెళ్ళానండి. కోనార్క్ అని చెప్పి ఒక యాక్సెసరీ షాప్ ఉంది జయనగర్ 9th బ్లాక్లో. దానికి వెళ్ళి యాక్సెసరీస్ వేయించాను. ఆ యాక్సెసరీస్ ఏమేమి వేయించాను ఒకసారి చూపిస్తాను పదండి. సో ముందుగా నేను విండ్ స్క్రీన్ ఉంది కదా, దానికి ఒక ఫిల్మ్ వేయించానండి. విండ్ స్క్రీన్కి వెనకాల అండ్ ఆల్సో విండోస్కి సైడ్స్లో ఒక ఫిల్మ్ వేయించాను. టింటెడ్ ఫిల్మ్ కాదు, క్లియర్ ఫిల్మే. కాకపోతే అది ఏంటంటే మనకి ఏసీ వేసుకున్నప్పుడు లోపల చల్లదనం పోకుండా ఉండడానికి ఆ ఫిల్మ్ వేయించానండి. సో ముందు మాత్రం అది వేయించాను, ఇంకా ఈ ముందు మాత్రం ఏమీ వేయించలేదు. అండ్ సైడ్కి వస్తే కనుక సైడ్లో కూడా నేను క్లాడింగ్ వేద్దాం అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి ఆపానండి. బట్ ఫ్యూచర్లో క్లాడింగ్ కూడా వేయిస్తాను, సైడ్ క్లాడింగ్. అండ్ అలాగే ఈ పక్కకు వస్తే కనుక మీరు వర్షం పడ్డప్పుడు ఇదంతా ఫాగ్ పట్టేస్తుంది కదండి. సో ఫాగ్ పట్టకుండా ఒక ఫిలిం వేయించానండి. సో మీకు ఇక్కడ గీత కనిపిస్తుంది కదా, సో అదే ఈ ఫిలిం. సో ఇటు సైడ్ వేయించాను, అటు సైడ్ కూడా వేయించానండి. సో వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు ఆగకుండా నీళ్ళు జారిపోతాయి కిందకి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సైడ్ కార్డు ఉంటుంది కదా, అది వేయించానండి. నేను ఈ కార్డ్స్ చాలా చూసానండి, చాలా ఏంటంటే ఫ్లాట్గా ఉన్నాయి. సో ఫ్లాట్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇవి తీసుకున్నానండి. సో ఇవే ఎందుకు తీసుకున్నానంటే సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి ఎంత పైకి వచ్చిందో ఇది. సో పైకి వస్తే మనకి ఏంటంటే కొద్దిగా రబ్బర్లో ఉంటుందని చెప్పి ఇవి తీసుకున్నానండి. ఇవి వేయించాను 4 సైడ్స్, ఇటు అండ్ అటు సైడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కప్ హోల్డర్స్ అండి. ఎందుకంటే ఈ మనం హ్యాండిల్ తీస్తున్నప్పుడు మన గోర్లు తగిలి ఇక్కడంతా గీతాలు పడిపోతూ ఉంటాయండి. నేను చాలా కార్లకు చూసాను. సో అందుకని నేను ఇది వేయించానండి. ఇదేంటంటే కప్ హోల్డర్ కాదు కానీ కప్ గార్డ్ యాక్చువల్లీ. దీన్ని బవల్ గార్డ్ కూడా అంటారండి. సో ఈ బవల్ గార్డ్ ఏంటంటే మనం ఇలా డోర్ తీసినప్పుడల్లా మన గోర్ల దగ్గర గీతలు పడవండి. సో ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ స్టిక్కర్ ఎలాగో చూపించాను కదా మీకు ఆల్రెడీ. అండ్ వెనకాల వచ్చేసి నేను వెనకాల మిర్రర్కి ఫిలిం వేయించానండి, ఏదో ఏసీ పోద్దాం అని చెప్పి అది ఆ ఫిలిం. అండ్ కిందకు వచ్చేసరికి ఈ గార్డ్ వేయించానండి. ఈ గార్డ్ ఒకటి అంటే చూడడానికి బాగుంటుంది అండ్ ఆల్సో సేఫ్టీగా ఉంటుందండి. కానీ చెప్పాను కదా మీకు నిన్న, చూడండి సైడ్ నుంచి చూస్తే మీకు ఇది బయటకు వస్తుంది, మీకు గార్డ్ కన్నా బయటకు వస్తుంది. సో వెనకాల నుంచి ఏదైనా వచ్చి గుద్దినా కూడా మనకి ఇది ముందు డ్యామేజ్ అవుతుందండి. గార్డ్ ఉన్నా కూడా మనకి డ్యామేజ్ అవుతుందండి. సో గార్డ్ కొద్దిగా వెనకాలకి చేపుతాను ఒక 2 inches, సో దట్ వెనకాలకి వస్తే కనుక సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏదైనా వచ్చి గుద్దినా కూడా ఏం అవ్వదు బండికి. సో అలాగే ఈ సైడ్లోకి వచ్చేస్తే మీకు చూపించాను కదా, ఇవి తీసుకున్నాను గార్డ్స్. అండ్ ఆల్సో లోపల చూస్తే కనుక లోపల యాక్చువల్లీ 70 మ్యాట్స్ వేయించానండి. 4 సైడ్స్ వేయించాను. ఇది ప్యాసింజర్ సైడ్, డ్రైవర్ సైడ్ అండ్ ఆల్సో వెనకాల కూడా వేయించానండి. బట్ ఇవి యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ మ్యాట్స్ అండి. ఏదైతే మనకి ఎసెన్షియల్ యాక్సెసరీ కిట్ ఉంటుందో కదా, దాంతోపాటు వచ్చింది ఇది. సో ఇది పడేయడం ఎందుకు, ఇది కైగర్కి ఎలాగో సరిపోతుంది కదా అని చెప్పి కింద 70 మ్యాట్స్ ఉన్నాయి. 70 మ్యాట్స్ మీద ఇది వేసేసానండి. తర్వాత దేనికైనా పనికి వస్తుందని చెప్పి ఉంచేసాను అంతే. సో ఇవ్వండి యాక్సెసరీస్ నా కార్లో వేయించినవి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. Cause aside from my soul